శివప్రకాశం పిల్లై రమణుల మధ్య సంభాషణ. చివరి ప్రశ్న, 14వ ప్రశ్న. ఈ విశ్వములో జరిగే అన్ని ఈశ్వరేక్ష వల్ల సంభవించినవే కదా. అటువంటప్పుడు ఈ విధముగా జరగాలని ఆయన ఎందుకు నిర్ణయించాడు? స్వామి, భగవంతునికి సంకల్పం అంటూ ఏమీ లేదు. ఏ పని ఆయనకి సంబంధించింది కాదు. ప్రపంచంలో జరిగేది ఏది ఆయన్ని ప్రభావితం చేయదు. ఏ ప్రయోజనము, ఏ కోరిక, ఏ శ్రమ లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు. కానీ సూర్యోదయం కాగానే పనులు ప్రారంభమవుతాయి. భూమి మీద భూతద్దం ద్వారా వచ్చే సూర్యకిరణాల వలన నిప్పు రేగుతుంది, తామర మొగ్గ విచ్చుకుంటుంది, నీరు ఆవిరైపోతుంది. సజీవమైన ప్రతీదీ ఏదో వ్యాపకాన్ని ప్రారంభించి కొనసాగించి ఆగిపోతుంది. వేటి వల్ల సూర్యుడు ప్రభావితం కాడు కదా. తన ప్రకృతి ప్రకారము, తనకి నిర్ణీతమైన పంథా ప్రకారము ఏ ఉద్దేశ్యము లేకుండా కేవలము సాక్షిభూతునిలాగే ప్రవర్తిస్తాడు సూర్యుడు. అలాగే భగవంతుడు కూడా. ఇంకో ఉదాహరణ, అంతరిక్షాన్ని తీసుకో. భూమి, నీరు, నిప్పు, గాలి అన్నీ అందులో ఉంటాయి. అన్నీ పరివర్తన చెందుతూ ఉంటాయి, కదులుతుంటాయి. కానీ ఇవేవి అంతరిక్షాన్ని ప్రభావితం చేయవు. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడే సృష్టి, స్థితి, లయకారకుడైన ఈ కార్యాలను ఏ సంకల్పంతోనూ ఏ ప్రయోజనంతోనూ భగవంతుడు కొనసాగించడు. కానీ జీవులకు మాత్రం వాటి ప్రభావం ఉంటుంది. జీవులు తమ తమ పనుల ప్రభావాన్ని అనుభవిస్తాయి. భగవంతుడు నిర్ణయించిన క్రమాన్ని అనుసరించి, అంటే కర్మలను అనుసరించి అటువంటి ఫలితాలు వారివే కానీ భగవంతునివి కావు. ఆయా కార్యాలకు భగవంతుడు బాధ్యుడు కాడు. వాటి ప్రభావం ఆయన మీద పడదు. ఇది కేవలం మీరు సరిగ్గా దీన్ని పట్టుకోవాలి, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది చాలామందికి ఉన్న సందేహం అని చెప్తూ రమణులు ఇలా సందేహ నివృత్తి అందరికీ చేశారు పిల్లై ద్వారా.